ఒక ఏజొచ్చాక ఏదో తెలియని ప్రెజర్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. చిన్నప్పుడు పెద్దవ్వాలి అనుకున్నాం. కానీ పెద్దయ్యాక అర్థమయ్యింది లైఫ్ అంటే మార్క్స్ కాదు, మైండ్‌ని హ్యాండిల్ చేయడం అని. స్టడీ కంప్లీట్ అయింది. కానీ డైరెక్షన్స్ మాత్రం దొరకలేదు. మార్నింగ్ లేచాక ఫోన్ ఓపెన్ చేస్తే ఒకడు అబ్రాడ్, ఒకడు జాబ్‌లో సెటిల్. మన లైఫ్ మాత్రం ఇంకా ట్రై చేస్తున్న స్టేజ్‌లోనే ఉంది. జాబ్ లేదు అంటే టెన్షన్, జాబ్ వచ్చినా శాలరీ సరిపోదు. శాలరీ వచ్చినా కూడా మంత్ ఎండ్ వరకు సర్వైవ్ అవ్వడం ఒక కాలిక్యులేషన్ అయిపోయింది. కొన్నిసార్లు పాకెట్‌లో మనీ ఉండదు. కానీ ఫేస్‌లో స్మైల్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఫ్యామిలీకి మన పెయిన్ చూపించే లగ్జరీ కూడా మనకుండదు. అమ్మ సైలెంట్‌గా అడుగుతుంది, జాబ్ ఏమైనా అప్డేట్ ఉందా అని. ఆ క్వెషన్‌లో ప్రెషర్ ఉండదు. కానీ మన సిట్యుయేషన్ గుర్తొచ్చి హార్ట్ మాత్రం సైలెంట్‌గా హర్ట్ అవుతుంది. కానీ ఈ స్ట్రగుల్స్ మధ్యలో కూడా మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. సైలెంట్‌గా, ఎలోన్‌గా. బ్రేక్ అయినా కూడా. ఎందుకంటే మన ఫ్యామిలీ మనల్ని నమ్ముతుంది. ఆ నమ్మకం కోసమైనా గెలవాలని అనిపిస్తుంది. స్లో అయినా పర్వాలేదురా, లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న పెయిన్ ఒకరోజు మన స్ట్రాంగెస్ట్ పర్సన్‌ని క్రియేట్ చేస్తుంది. అప్పటి వరకు సైలెంట్‌గా ఫైట్ చేద్దాం.